హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు దొడ్డ అటుకుల చుడవ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా దొడ్డ అటుకులు శుభ్రంగా చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. అందులోకి కొబ్బరి, పచ్చిమిర్చి, కలమాకు, పుట్నాలు, పల్లీలు. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి నేను 1/2 kg అటుకులు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా మెల్లమెల్లగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ కొంచెం వచ్చాక కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా కొబ్బరి ఫ్రై అయినాక ఇప్పుడు సగం కప్పు పల్లీలు వేసుకోవాలి. అలా పల్లీలు కూడా ఫ్రై అయినాక ఇప్పుడు సగం కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు అలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేగాక మనం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ముందుగా మనం పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న అటుకులని ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి దొడ్డ అటుకులు కదా. ఇలా షుగర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సన్న అటుకుల కన్నా దొడ్డ అటుకులతో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్.